వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో పసుపుతో 2 రకాల కషాయాలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి పసుపుతో కషాయం తయారీ విధానం చూద్దాం. ఒక స్టీలు పాత్రలో 1 గ్లాసు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత పచ్చి పసుపును తురుముకొని పెట్టుకోవాలి. ఇది 1 టీ స్పూన్. 1 గ్లాసు వాటర్కు 1 టీ స్పూన్ తురుము సరిపోతుంది. దీనిని ఇందులో వేసుకొని కలుపుతూ 2 నిమిషాలు మరిగించుకోవాలి. 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచాలి. తరువాత దీనిని వడకట్టుకుందాం. ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత షుగర్ ఉన్న వాళ్ళైతే దీనిని ఇలాగే తాగొచ్చు. షుగర్ లేని వాళ్ళు కొద్దిగా తాటి బెల్లంను కానీ తాటి బెల్లం పాకంను కూడా కలుపుకొని తాగొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు పసుపు పొడితో కషాయం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఒక స్టీలు పాత్రలో 1 గ్లాసు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుతూ 2 నిమిషాలు మరిగించుకోవాలి. 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత 1 గ్లాసులోకి తీసుకుందాం. ఈ కషాయాన్ని షుగర్ ఉన్నవాళ్ళు ఇలాగే తాగొచ్చు. షుగర్ లేని వాళ్ళు కొద్దిగా తాటి బెల్లంను కానీ తాటి బెల్లం పాకం కానీ వేసుకొని తాగొచ్చు. 2 రకాల పసుపు కషాయాలు రెడీ అయ్యాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.